అటల్ బిహారీ వాజ్పేయి 70 ఏళ్ల జీవితంలో ఎక్కడా అవినీతి మచ్చలేని గొప్ప నాయకుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కొనియాడారు. మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డు కోడలిలో వాజ్పేయి విగ్రహాన్ని మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, కూటమి నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా భారత సత్తాను ప్రపంచానికి వాజ్పేయి చాటారని మాధవ్ తెలిపారు. ఎన్టీ రామారావుకు గతంలో వాజ్పేయి అండగా నిలిచారని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేసుకున్నారు. దేశం శక్తిశాలి దేశంగా మారాలి, ఈ దేశానికి ఆటం బాంబ్ కావాలని మొదటిసారి మాట్లాడిన ఎవరైనా వ్యక్తి ఉంటారంటే ఆ వ్యక్తి పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కేవలం మాట్లాడటమే కాదు, వి వాంట్ ఆటం బాంబ్ అనే ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా చేయడం జరిగింది. అందరూ కూడా విమర్శించారు. ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నారు వీళ్ళు హిట్లర్ మానసిక పరిస్థితి నుంచి వచ్చారు, వీళ్ళు యుద్ధోన్మాదులు, వీళ్ళ ఫ్యాసిస్టులు, కనుకనే బాంబు కావాలని కోరుకుంటున్నారని చెప్పి ఎద్దేవా చేస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు భారతదేశం శక్తిశాలి దేశంగా నిలబడకపోతే పక్కనున్న చైనా, పైనున్న రష్యా, పక్కనున్న అమెరికా, ఇంగ్లాండ్, అందరు జర్మనీ, వీళ్ళందరి దగ్గర ఆటం బాంబ్ ఉండి మన దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గర లోకమైపోతాం. వాళ్ళు ఏదైనా మన పైన దాడి చేస్తే ప్రతి దాడి చేసే శక్తి మన దగ్గరకు ఉండదు. బలహీనమైన జాతిని ఎవరు కూడా గౌరవించరు. కనుక మనం బలం కావాలంటే మన దగ్గర బాంబు ఉండాలని చెప్పి ఆయన ప్రధానమంత్రిగా రెండోసారి 1998లో అయిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏంటంటే పోఖ్రాన్లో అణు విస్ఫోటనం 5 బాంబులు పేల్చి భారతదేశం ఒక అణుశక్తిశాలి దేశంగా మార్చి భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా నిలబడటం ఏదైతుందో చరిత్రలో అది గొప్ప అధ్యయనం. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారితో కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు వాజ్పేయి గారు అన్నగారికి అండగా నిలబడ్డారు. 1985లో వచ్చినటువంటి సంక్షోభంలో కూడా అన్నగారికి తోడుగా ఉన్నటువంటి వ్యక్తి వాజ్పేయి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తోడుగా ఉంటూ ఇవాళ భారతదేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు కానీ అనేక పాలసీస్ తీసుకోవడంలో కానీ కీలక పాత్ర పోషించింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించిన వ్యక్తి కూడా వాజ్పేయి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ పెద్దల ఆశీర్వాదమే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మళ్లీ మనం కాపాడుకోవడం కోసం మళ్లీ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఇవాళ దాదాపు 94% మ్యాండేట్లు అంటే 175 స్థానాలకి 164 స్థానాలు గెలిపించుకుని ఇవాళ రాష్ట్రాన్ని మళ్లీ మనం ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం.